మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. యుద్ధం మీద శాంతి ఒప్పందాలు మొత్తం సంతకాలు అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం అందరం. కాకపోతే మళ్ళీ అక్కడ దాడులు జరుగుతున్నాయి. అసలు ఏమైంది? మరి శాంతి ఒప్పందాలు అన్నారు, మళ్ళీ దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటియాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మంచిగా న్యూస్లో చూసాం సార్. ఎంత మంచిగా అనిపించిందంటే, అరే శాంతి ఒప్పందాలు అయిపోయినాయి, ఇంకా బాంబు దాడులు ఉండవు, ఏముండవు, అంత హ్యాపీ, మంచిగా ఫ్యూయల్ అన్నిటి కూడా మనకి హార్మోస్ జలసంధి ఓపెన్ అయిపోయినాయి, గేట్స్ ఓపెన్ అయిపోయినాయి అని అనుకునే టైంలో మళ్ళీ దాడులు జరుగుతున్నాయి సార్. అంటే శాంతి ఒప్పందాలు అనేది ఏంటి సార్? మరి అసలు ఈ శాంతి ఒప్పందం ఎవరు పట్టించుకోవట్లేదు. అమెరికాలో కూడా పట్టించుకోవట్లేదు, అమెరికన్స్ పట్టించుకోవట్లేదు, అమెరికన్ పొలిటీషియన్స్ పట్టించుకోవట్లేదు. ట్రంప్ ఒకరే నేనే సంతకం పెట్టాను. 14 పాయింట్లలో 2 పాయింట్లోనే అమెరికా కొంచెం బెనిఫిట్ ఉంది, మిగతా 12 పాయింట్లు ఇరాన్కి బెనిఫిట్ ఉంది. ఈ యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? ఫస్ట్ రెజ్యూమ్ చేంజ్, అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ని మార్చడానికి. జరగలేదు. 40,000 మందిని చంపారు వాళ్ళు ఒక 2 నెలల్లో. ఎందుకు? ట్రంప్ అన్నారు వీళ్ళ దగ్గర రోడ్డు మీద రండి, మేము వస్తాం, సపోర్ట్ చేస్తాం. పాపం వాళ్ళు వచ్చారు, వాళ్ళని చంపేశారు. వాళ్ళకి ఎవరు జవాబు చెప్తారు? రెండవది యురేనియం అన్నారు. అమెరికా వీళ్ళు ఇరాన్ షుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ యురేనియం, అంటే ప్యూరిఫై చేయకూడదు, మీరు మిసైల్స్ తయారు చేయకూడదు, ఇరానియన్ డెలివరీ మెకానిజం తయారు చేయకూడదు, వెపన్స్ తయారు చేయకూడదు. ఇది ఎప్పుడో జేసీపీ అగ్రిమెంట్లో వచ్చింది కదా ప్రెసిడెంట్ ఒబామా టైంలో. మీరే ఆపారు కదా మిస్టర్ ట్రంప్ 2018లో. ఎందుకు? ఇది అడగాల్సిన ప్రశ్న అనమాట. దెన్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిందన్నారు మీరు, అది ఓపెనే ఉండే కదా ముందు. ఈ యుద్ధం మీరు చేశారు, దాంతో వాళ్ళు బంద్ చేశారు. మళ్ళీ మీరు ఎట్లయిపోయిందంటే ఒక పెద్ద అడవికి మంట పెట్టేసి దాని తర్వాత నీళ్ళు వచ్చి వెళ్ళండి దాని అని చెప్పేసి అది ఇదే ట్రంప్ చేస్తున్నారు. ఏ దానికి వీళ్ళకి అడ్వాంటేజ్ లేదు అమెరికాకి. ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్స్ గురించి అసలు మిసైల్ గురించి చెప్తున్నాడు ట్రంప్. ఏం చెప్తున్నారు? అదేంటి, సౌదీ అరేబియా దగ్గర మిసైల్స్ ఉంది కదా, ఖత్తర్ దగ్గర మిసైల్స్ ఉంది, ఇరాన్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇదే మనిషి మీరే కదా చెప్పింది ఇరానియన్ గవర్నమెంట్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని సపోర్ట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేసి వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు, వీళ్ళు అసలు ఉంచుకోకూడదు, ఫినిష్ చేసేసేయాలి. ఇప్పుడు అంటున్నారు ఆయుధాలు పెట్టుకుంటే ఏం కాదులే. మళ్ళీ అంటున్నారు ఈ టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్, హూతీ అండ్ హెజ్బుల్లా, అస్సలు ఒక సెంటెన్స్ లేదు ఎక్కడ. కానీ ఇరాన్ ఏమంటున్నారు? అక్కడ ఇజ్రాయెల్ దాడి చేస్తే మేము సంతకం మేము టాక్స్కి రావమని చెప్తున్నారు. అక్కడ హెజ్బుల్లా మీకెవరు? మీ అన్నదమ్ములా మీరు? వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సా? కాదు కదా. హెజ్బుల్లా కూర్చుంది లెబనాన్లో. లెబనాన్ ఇస్ ఇండిపెండెంట్ కంట్రీ. యాజ్ మచ్ as గాజాలో హమాస్ వెళ్ళి కూర్చున్నారు. హమాస్ కంట్రీ కాదు అది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఇది కూడా అంతే సంగతి. భారతదేశంలో ఇంకోటి వచ్చి కూర్చొని నేనే భారతదేశం పరిపాలిస్తానంటే మనం అగ్రీ చేస్తామా? అది చేస్తున్నారు అన్నమాట. దాన్ని ఆపడానికి ఏం లేదు. ఇట్లాని ప్రతి దాంట్లో ఈ 14 పాయింట్లో యూఎస్కి డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న రిపబ్లికన్ పార్టీ వాళ్ళు చాలా కోపం పడుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఎడ్డబడ్డారు, అందరూ జేడీ వ్యాన్స్ మీద పెట్టేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు నాకు తెలియదు, మొత్తం జేడీ వ్యాన్స్కి అప్పగించేశాను, మీరు ఆయన దగ్గర అడగండి. ఇప్పుడు ఈ డీల్ 100% ఈ డీల్ నడవదు. ఇది ఈజ్ ఓన్లీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మేము ఈ 14 పాయింట్లు డిస్కస్ చేయబోతున్నాం, అంతే, ఇంకేం లేదు. ఈ 14 పాయింట్లు మీరు డిస్కస్ చేసి ఏం చేస్తారు? 60 రోజుల లోపల మేము ఒక అగ్రిమెంట్కి వస్తాము, ఆర్ ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్. అక్కడే రాసేశారు ముందే. జేసీపీఓ ప్రెసిడెంట్ ఒబామా టైంలో అప్పుడు నెగోషియేట్ చేసిన ఈ యురేనియం డీల్ చాలా ఎక్స్టెన్సివ్ డీల్ ఉండే. ఇన్స్పెక్షన్స్ కానీ, చెక్కింగ్ కానీ, ప్యూరిటీ కానీ, దాన్ని డీకమిషన్ చేయడం చాలా ఉండే దాంట్లో. దీంట్లో ఏం లేదు. దీంట్లో 1.5 pages ఉంది, అది 169 పేజీలు ఉండే. కానీ ఇప్పుడు ఓకే నెగోషియేట్ చేస్తున్నారు, చేసి ఏం చేస్తారు? ఇదే అగ్రిమెంట్కి వస్తారు మళ్ళీ మీరు. ప్రెసిడెంట్ ఒబామా చేస్తుంది అది కాదు, అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అది. $300 బిలియన్ ఇస్తారట ఇరాన్కి. ఇప్పుడు అమెరికా ఏమంటాం, మా వైపు నుంచి 10 పైసలు వెళ్ళట్లేదు, మేము ఒక్క సెంట్ కూడా ఇవ్వట్లేదు. ఎవరో ఇస్తున్నారు, మాకేం తెలుసు ఎవరో ఎందుకు ఇస్తున్నారు? మీరు చెప్తే వాళ్ళు ఇస్తున్నారు. ఖత్తర్ ఇస్తున్నారు, యూఏ ఇస్తున్నారు, సౌదీ అరేబియా ఇస్తున్నారు. హఫ్తా అది అంటే నన్ను కొట్టకండి, నేను డబ్బులు ఇస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అది చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక రకంగా బ్రైబ్ అంతే. నిన్న ఎవరో ఒక ఇది పెట్టాడు ట్విట్టర్లో, పాకిస్తాన్ కూడా అడిగారంట యూఎస్ దగ్గర, మమ్మల్ని కొంచెం బాంబులు వాడేసాను అని చెప్పేసి, మాకు కూడా $300 బిలియన్ వస్తుందని చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చేసారు. ఏంటండి టెర్రరిస్ట్ గ్రూప్స్కి $300 బిలియన్ ఇవ్వడం ఎందుకు? అమెరికా తెలియకుండా ఎవరు ఇస్తారు? అది
అది సాధ్యమయ్యేదా? ఆయనకు తెలియకుండా జరుగుతాయంటారా పనులు మరి? అదే కదా ఆయన సంతకం పెట్టాడు కదా దాంట్లో. హ్మ్. మీరే సంతకం పెట్టారు కదా 300 బిలియన్ అలో చేస్తారని చెప్పి. హ్మ్. హ్మ్. ప్రెసిడెంట్ ఒబామా 1 బిలియన్ ఇస్తే మీరు ఎంత పెద్ద గొడవ చేశారు. ఓ మొత్తం అమ్మేసుకున్నాడు, ప్లేన్లో పంపించాడు డబ్బులు అది ఇది అని చెప్పి. మీరేం చేశారు ఇప్పుడు? దానికి రెట్టింపిస్తున్నారు. సో ఈ 14 పాయింట్స్ మీద మీరు ఏ అమెరికన్ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, ఫుల్ గొడవ. అక్కడ హ్మ్. ఇదే డిబేట్ నడుస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఇప్పుడు మాయమైపోయాడు, కనిపించట్లేదు ఎక్కడ. హ్మ్. దీని జేడీ వ్యాన్స్ కనిపిస్తున్నాడు అంతే. అంటే ఇక్కడ ఇక్కడ ఇంకొక వార్త వినిపిస్తుంది సార్. ఎందుకంటే రాబోయే రోజులలో ఎన్నికలున్నాయి. సో, ఆ ఎన్నికల కోసం మళ్ళీ ఇంకొకసారి తినే రావాలి అంటే ఆ ఎన్నికల కోసం ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక వార్త. కరెక్ట్ అది. ఎందుకంటే మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది. కానీ ఆయన అంటున్నాడు, ట్రంప్ దగ్గర అడిగారు నాకు మిడ్ టర్మ్ పోల్స్ సంబంధం లేదు, అదేమైనా కానివ్వండి. ఎందుకంటే ఈ ఒప్పందం జరగదు. ఈ 60 రోజులు సీజ్ ఫైర్ టాక్స్ ఉంటుంది, అది మళ్ళీ పొడిగిస్తారు. మేము ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా 60 రోజులు కావాలి. నేను మళ్ళీ చెప్పాను చూడండి, జేసీపీ అగ్రిమెంట్ 2 సంవత్సరాలు తీసుకున్నారు. 2 సంవత్సరాల నెగోసియేషన్. అది కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, మీరేదో రోడ్డు మీద తిరుగుతున్న ఆర్ఎఫ్ఆర్ అని తీసుకొస్తే కాదు, లేకుంటే స్టీవ్ విట్కాఫ్ లాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ తీసుకొస్తే కాదు. యురేనియం ఎక్స్పర్ట్, న్యూక్లియర్ ఎక్స్పర్ట్, మిసైల్ ఎక్స్పర్ట్, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ప్రతి ఫుల్ స్టాప్ కామా మాట్లాడి 2 సంవత్సరాలు డిస్కస్ చేసిన తర్వాతనే ఒప్పందం చేశారు. ఇంకోటి, ఆ ఒప్పందం మీద రష్యా, చైనా, జర్మనీ, యుఎస్, ఐఏఈఏ వీళ్ళందరూ సంతకం పెట్టారు. ఈ డీల్లో ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఓకే, ఖత్తర్ ఉన్నారు, పాకిస్తాన్ ఉన్నారు. వాళ్ళకి ఏం రోల్ లేదు దీంట్లో. ఖత్తర్కు ఏమైనా రోల్ ఉండదు చెప్పచ్చు, పాకిస్తాన్ దగ్గర ఏం లేదు. ఏం చేస్తారు వీళ్ళు? వాట్ డీల్ విల్ యూ సైన్? అదే అడుగుతున్నారు అమెరికన్ ప్రజలు ఎప్పుడు. ప్రెసిడెంట్ ఒబామా డీల్ బాగుండే, మీరు అంటున్నారు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ ఓపెన్ ఉండే ముందు మీరే బంద్ చేయించారు. కొత్తది ఏం చేశారు చెప్పండి? మిసైల్ గురించి ఇప్పుడు మాట్లాడలేదు. యురేనియం మాట్లాడదాం, టైం ఉంది కదా, 60 రోజులు ఉంది, మాట్లాడదాం. వాట్ అబౌట్ హూతీ, హమాస్, హెజ్బుల్లాకి ఆయుధాలు ఇచ్చేది ఇరాన్, డబ్బులు ఇస్తున్నారు, అది లేదు టాక్స్లో. సో ఇజ్రాయెల్ అంటున్నారు, మీరు మమ్మల్ని ఇడిచేశారు అట్లానే, ఈ టెర్రరిస్ట్కి మమ్మల్ని మీరు కాపాడుతారు అది అని చెప్పారు, మీరేం చేశారు? అది కాకుండా కొత్తది, అమెరికా విల్ వెకేట్ ఆల్ ద బేసెస్ అని చెప్పట్లేదు, మా ట్రూప్స్ తీసేస్తాం మా ఏరియా నుంచి అని. ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, ఖతర్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్ వీళ్ళందరూ ఒక లెసన్ నేర్చుకున్నారు ఈ యుద్ధం నుంచి. అమెరికాని వీ కెనాట్ ట్రస్ట్, వాళ్ళని నమ్మలేము. ఈ బేస్లు ఎందుకు ఇచ్చారు? ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ, ఇప్పుడు అలౌద్ బేస్ ఉంది కువైత్లో, ఖతర్లో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బేసెస్, 8,000 మంది అమెరికన్స్ ఉన్నారు. దానికి వాళ్ళకి కావాల్సిన ఖర్చు ఖతర్ కడుతున్నారు వాళ్ళ శాలరీ. ఎందుకంటే ఖతర్కి భయం, మా ఎయిర్ ఫోర్స్, మా నేవీ ఏం పనికిరారు, రేపు ఎవడో ఇరాన్ లాంటి వాళ్ళు వస్తే మమ్మల్ని కాపాడుకొని యుఎస్ కాపాడుతారు మమ్మల్ని అని. కానీ ఈసారి బాంబింగ్ జరిగినప్పుడు యుఎస్ వాళ్ళ బేస్ చూసుకున్నారు, కానీ మిగతా దేశాలు ఏం జరుగుతుందో మాకు తెలియదు. యుఏఈ ఇజ్రాయెల్ని తెచ్చుకున్నారు. ఆలోచించండి, ఇజ్రాయెల్ని తెచ్చుకొని ఐరన్ డోమ్ పెట్టుకున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నారు. సో ఆలోచించండి, దిస్ ఇస్ ద రియల్ సెనారియో. ఇప్పుడు అమెరికన్ ఇప్పుడు ఇవాళ మళ్ళీ వెళ్తున్నారని చెప్పారు. నిన్న వెళ్తున్నప్పుడు బాంబు పడ్డది లెబనాన్లో, మళ్ళీ మేము వెళ్ళామని చెప్పి క్యాన్సిల్ చేసేసారు. మళ్ళీ ఇవాళ వెళ్తున్నారని చెప్తున్నారు, కానీ ఏం జరగదు. దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్ హాగ్ వాష్ అంటారు ఇంగ్లీష్లో. ఏం జరగదు, ఎందుకంటే ఈ డీల్ అంతా అమెరికా వ్యతిరేకంగా ఉంది, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి ఎట్లానే బయటికి పడాలని. ఆయన ఏమంటాడు, స్టాక్ మార్కెట్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. అరే స్టాక్ మార్కెట్ అన్నా మీది, మొత్తం మీ పారామీటర్ అదే ఉందా? ప్రజల సంగతి ఏంటి? $4, $5 గ్యాలన్ కడుతుంటే ఇప్పుడు తగ్గింది అనుకోండి, అప్పుడు మీకు అది ప్రాబ్లం లేదా? సూపర్ మార్కెట్లో అన్ని రేట్లు పెరిగినాయి, అన్ని ప్రోడక్ట్ మీద పెరిగింది, అదంతా నాకు తెలియదు. స్టాక్ మార్కెట్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, ఆయిల్ ప్రైసెస్ తగ్గింది. కానీ అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు, మా సంగతి ఏంటి, మా గురించి ఆలోచించండి. ఆయనకు అది లేదు, అవసరం లేదండి. ఆయన అంత అరెగెంట్. ఆయనకి నేనే అందరికన్నా G7లో లేట్గా వచ్చి అన్నాడు కదా, ఐఎమ్ ద బాస్. అరెగెన్స్ ఉంది. ఇప్పుడు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక మీటింగ్లో చెప్పారంట, నేను హిట్లర్, స్టాలిన్, ముసలోని, మావో ఇట్లాంటి పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు చూడండి, నేను కూడా అట్లాంటి ఒక లీడర్. ఆయనకి ఇదొక్కటే ఉంది, దట్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్. ఏం చేశారు? వెళ్ళి యుద్ధం చేశారు, ఓడిపోయారు ఇరాన్తో. గ్రేటెస్ట్ నేవీ ఇన్ ద వరల్డ్ అంటారు. ఏం నేవీ? మీ అపాచే హెలికాప్టర్ని కొట్టారు వాళ్ళు. గ్రేటెస్ట్ ఎయిర్ ఫోర్స్ అంటే అసలు అమెరికా అనేది అంటే ఈ యుద్ధంలో లేకపోయినా, ఇరాన్కి ఇజ్రాయెల్ జరిగే యుద్ధంలో మధ్యలో వచ్చింది అమెరికా. అసలు లేని దాంట్లో వచ్చి ఇక్కడ చేసేసి ఈరోజు ఇంత పెద్ద చేసి ఇంత పెద్ద అవ్వడానికి కారణం అమెరికా కాదంటారా సార్? మరి
అమెరికాని గుంజి తీసుకెళ్ళారని చెప్తున్నారు చాలా మంది ఇజ్రాయెల్. మ్మ్. చిన్నపిల్లల గుంజి తీసుకురావడానికి మ్మ్. మ్మ్. మీకు తెలియదా? ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే అది నెతన్యాహు క్రెడిట్ మొత్తం తీసుకెళ్ళిపోతాడు రేపు. మ్మ్. నేను వెళ్ళకపోతే మళ్ళీ ఖమేనీని నేను చెప్పలేదు, ఇజ్రాయెల్ చంపారంటారు, మేము కూడా నేనే చేపించాను చూడండి అని చెప్పి చూపించడానికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి ఎట్లా పడ్డా అని తెలియట్లేదు. ఈ వాంట్స్ టు సమ్హౌ గెట్ అవుట్ ఆఫ్ దిస్. ఈ 14 పాయింట్ MOU అది మొత్తం మెస్. అది రైట్. ఈ శాంతి ఒప్పందాలు కూడా జస్ట్ శాంతి ఒప్పందం చాలా దూరం, ఇంకా అది ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. రైట్ అంతే. సార్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.